హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితోటి కారం కాజాలని చూపిస్తున్నానండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 15-20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూను కారాన్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి. వాము ప్లేస్లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల గోరువెచ్చటి నూనె వేసుకుని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కొద్దిగా పట్టుకుని చూస్తే ముద్దవ్వాలండి. ఒకవేళ ముద్దవ్వకపోతే మరికొంచెం నూనె వేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే పిండి మరికొంచెం సాఫ్ట్గా అవుతుందండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. లేదంటే 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అరగంట తర్వాత కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకుంటూ పెద్ద సైజు చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా సమానంగా ఒత్తుకుంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కరకరలాడుతూ వస్తాయండి. ఇప్పుడు చాకుతోటి పొడవుగా ఇంకా అడ్డంగా చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కారం కాజాల లాగానే తీపి కాజాలు కూడా తయారు చేసుకోవచ్చండి. అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిల్ని వేసుకోవాలండి. ఆయిల్లో వేసిన తర్వాత దేనికవే విడిపోతాయి. ఒకదానికొకటి అంటుకున్నా ఏమీ పర్వాలేదండి. ప్యాన్కి సరిపడినన్ని చూసి వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా వేగుతాయి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైకి రంగు వచ్చేస్తాయండి, లోపల మెత్తగా ఉంటాయి. అలా కాకుండా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయండి. ఈ రంగు వచ్చిన తర్వాత స్ట్రైనర్ తోటి ఈ కాజాలని ఆయిల్లోంచి సెపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి చేసి పెట్టుకుంటే 15-20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా తినచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మైదా వాడకుండా గోధుమ పిండితోటి చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ గాలి తగలకుండా స్టీల్ డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత సింపుల్గా గోధుమ పిండితోటి కారం కాజాలని ఏ విధంగా తయారు చేసామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.